వెల్కమ్ టు ట్రూ 9 న్యూస్. మాలల సింహ గర్జన సభను డిసెంబర్ 1న పెరేడ్ గ్రౌండ్లో లక్షలాది మందితో నిర్వహిస్తున్నామని, దీనిని మాల సమాజం అంతా గమనించాలని కొంతమంది మాదిగ నాయకులు తప్పుదోవ పట్టించే లా పెరేడ్ గ్రౌండ్లో సభ నిర్వహిస్తున్నట్లు ప్రకటనలు చేస్తున్నారని, ఇలాంటి కవ్వింపు చర్యలు మానుకోవాలని, మాదిగలు సభలు సమావేశాలు పెట్టుకున్నప్పుడు మేము ఎప్పుడూ ఇలా ప్రవర్తించలేదని, హుందాగా వ్యవహరించామని, దీనిని సమాజం అంతా గమనిస్తుందని మాల మహానాడు జాతీయ అధ్యక్షులు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి చైర్మన్ జి చెన్నయ్య, కో చైర్మన్లు బూర్గుల వెంకటేశ్వర్లు, చెరుకు రామచందర్, మంచాల లింగుస్వామి, పరిమి కోటేశ్వరరావులతో కలిసి మీడియాకు వెల్లడించారు. మాలలంతా క్రమశిక్షణ గల సైనికుల్లా డిసెంబర్ 1న పెరేడ్ గ్రౌండ్కు చేరుకోవాలని, రెచ్చగొట్టాలని, ఎవరైనా చూసినా సంయమనం పాటించాలని మాల సోదరులకు విజ్ఞప్తి చేశారు. మాలల స్థితిగతులు పాలక ప్రతిపక్షాలతో పాటు పౌర సమాజానికి తెలియజేయడానికి సింహ గర్జన సభను ఏర్పాటు చేశామని, ఇది ఎవరికి వ్యతిరేకం కాదని చెన్నయ్య తెలియజేశారు. డిసెంబర్ 1వ తారీఖు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి చైర్మన్ జి చెన్నయ్యను, కో చైర్మన్లు అందరం కూడి ఏదంటే ఫస్ట్ 1వ తారీఖు నాడు జింకానగర్ గ్రౌండ్లో మాలల సింహ గర్జన పెట్టుకుంటుంటే ఒక ఎంఆర్పిఎస్ నాయకులారా ఇది ఎట్లా డైవర్ట్ చేయాలని మీరు అనుకుంటే మానుకోండి. ఏంటంటే మీరు మీటింగులు పెట్టినప్పుడు మేమేమన్నా అన్నామా? మేము అనలేదు. అందు గురించని మీరు డైవర్ట్ చేయాలని ఇట్లా మీరంటే ఈనాడు పేపర్లో కూడా వచ్చింది. ఖబర్దార్, మీరు ఏమనుకుంటున్నా కానీ మాకు అడ్డం వస్తేనంటే మీరు రెచ్చగొడుతున్నారు. మమ్మల్ని రెచ్చగొట్టని మీ అంతరికి మీరు చేసుకోండి, కానీ మీ అంతరికి మేము పెట్టుకుంటుంటే అర్థం రావద్దని మేము హెచ్చరిక చేస్తున్నామని కూడా డిమాండ్ చేస్తున్నాం. జై భీమ్, జై మాల, జై మాల, జై మాల.